హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. ఈ రోజు రెసిపీ వచ్చేసరికి మెయిన్‌గా ఇడ్లీ, దోసలోకి ఎప్పుడు చేసుకునే పల్లీ చట్నీ. కానీ ఇలా ఒక్కసారి డిఫరెంట్‌గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా ఇలాగ కళాయిలోకి నేను చూపిస్తున్న క్వాంటిటీలలో అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒక కప్పు వరకు పల్లీలు, అలాగే ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ఉల్లిపాయను కూడా కట్ చేసి యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక 7, 8 ఎండుమిర్చి ఘాటుంటే మాత్రం సరిపోతాయన్నమాట. సో, దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇడ్లీ, దోస ఇంకా పునుగులలోకైతే అసలు నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. రెగ్యులర్‌గా చేసుకుండే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే పచ్చిమిర్చి కాకుండా ఇక్కడ ఎండుమిర్చి వాడాం కాబట్టి ఎండుమిర్చి టేస్ట్, ఇంకా వెల్లుల్లి టేస్ట్ బాగా వస్తుందనమాట. ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడుగా ఇలాగా డిఫరెంట్‌గా కూడా ట్రై చేయొచ్చు. పచ్చిమిర్చి రేట్ ఎక్కువ ఉన్నా కూడా ఇలా ఎండుమిర్చి వేసి ట్రై చేయండి. చాలా బావుంటుంది చట్నీ అయితే. ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే నూనెలో కొంచెం అంత తాలింపు గింజలు కూడా వేసేసుకొని, కరివేపాకును కూడా వేసుకొని వేపి పక్కన పెట్టుకోవటమే. ఎండుమిర్చి, కరివేపాకు వేసి పక్కన పెట్టుకుంటే, తాలింపు వేసుకొని, తాలింపు చల్లారిన తర్వాత మనం చట్నీని కలుపుకుంటే వంటలు కట్టకుండా చాలా బావుంటుందనమాట. ఈ విధంగా అయితే తాలింపుని కూడా వేసుకున్నాం కదా! దీంట్లో ఒక చిన్న చింతపండు, అలాగే ఏ కప్‌తో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్‌తో పుట్నాలు కూడా యాడ్ చేసుకొని, రుచికి సరిపడంత సాల్ట్‌ని యాడ్ చేసుకొని, కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చట్నీకి ఏ విధంగా అయితే స్మూత్‌గా మిక్సీకి వేసుకుంటామో అదే విధంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. కలరే కాదు, టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి తీసేసుకొని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్‌ని మిక్స్ చేసుకోండి. ఈ చట్నీ కొంచెం లూజ్‌గా ఉన్నా బావుండిద్ది. అలాగే కొంచెం గట్టిగా ఉన్నా కూడా బావుంటుంది. ఎలా చేసుకున్నా కూడా చాలా బావుంటుందనమాట. ఈ విధంగా పోపుని కూడా వేసేసుకొని ఇడ్లీ, దోస మీదకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎండుమిర్చి పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుందనమాట. టిఫిన్స్‌లోకి అయితే చాలా అంటే చాలా బావుంటుంది. చూసారు కదా ఈరోజు రెసిపీ. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి.